నమస్కారం మిత్రులారా. శ్రీ మద్వాల్మీకి రామాయణ కథా ప్రయాణంలో 2వ అధ్యాయానికి స్వాగతం. ముందటి అధ్యాయంలో నారద మహర్షి ద్వారా రామకథ ఎలా మొదలైందో చూసాం. ఈరోజు ఆ మహానుభావుడు శ్రీరాముడు జన్మించబోయే పవిత్ర భూమి అయోధ్య గురించి తెలుసుకుందాం. అయోధ్య ఇది ఒక దివ్య నగరం. ఇది కేవలం ఒక నగరం కాదు, ఇది ధర్మానికి ప్రతిరూపం. సరయూ నది ఒడ్డున అత్యంత శుభ్రంగా, సుందరంగా, సమృద్ధిగా వెలిసిన నగరం. అక్కడ ప్రజలు ధర్మ మార్గంలో జీవిస్తారు. అసత్యం అనే మాటే తెలియదు. దొంగతనాలు ఉండవు. ఆకలి, బాధ అనే పదాలు లేవు. వాల్మీకి మహర్షి చెబుతాడు, అయోధ్యలో ప్రతి ఇల్లు సంతోషంతో నిండిపోయి ఉండేది. దశరథ మహారాజు పరిచయం. ఈ మహానగరాన్ని పాలించినవాడు దశరథ మహారాజు. అతడు ఇక్ష్వాకు వంశానికి గౌరవం, ధర్మానికి పరాకాష్ట, ప్రజలను తన పిల్లలలా చూసుకునే రాజు. రాజు ప్రజల కోసం, ప్రజలు రాజుల కోసం. అదే సిద్ధాంతాన్ని జీవిత రూపం దశరథుడు. అతడు ప్రతిరోజు రాజ్యకార్యాలన్నీ న్యాయం, ధర్మం, కరుణతో నిర్వహించేవాడు. అతని శౌర్యం ఎటువంటిది అంటే, దశరథుడు కేవలం ధర్మవంతుడు మాత్రమే కాదు, అతడు మహావీరుడు కూడా. యుద్ధంలో రథంపై 4 దిక్కులా ఒకేసారి యుద్ధం చేయగల శక్తి కలవాడు. అందుకే అతడికి దశరథ అని పేరు వచ్చింది. దేవతలు కూడా అతని శౌర్యాన్ని ప్రశంసించేవారు. కానీ అతనికి ఒకే లోటు. అయితే మిత్రులారా, ఈ మహారాజుకు ఒక చిన్న లోటు ఉండేది. అతనికి 3 మహారాణులు ఉన్నారు: కౌసల్య, కైకేయి, సుమిత్ర. అపారమైన సంపద ఉండేది, ప్రజల ప్రేమ ఉంది, కానీ సంతానం లేదు. ఈ ఒక్క విషయం దశరథుడిని లోపల నుంచి కుంగదీస్తుంది. రాజ్యాన్ని ఎవరిని అప్పగించాలి? ఇక్ష్వాకు వంశాన్ని ఎలా కొనసాగించాలి? ఈ ఆలోచన అతని మనసును రోజు రోజుకు కలవరపెడుతుంది. మహర్షులు సలహా. ఒకరోజు దశరథుడు తన సభలో మహర్షులను పిలిపించాడు. తన బాధను చెప్పాడు. మహర్షులు ఆలోచించి ఒకే మాట చెప్పారు: మహారాజా, మీరు పుత్ర కామేష్టి యాగం చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది. ఈ మాట విన్న దశరథుడు ఆనందంతో నిండిపోయాడు. తక్షణమే మహర్షి ఋష్యశృంగురుడిని ఆహ్వానించాడు. యాగానికి సిద్ధత. అయోధ్య మొత్తం పండుగ వాతావరణంగా మారింది. వీధులు శుభ్రం చేశారు. పుష్పాలతో అలంకరణ, వేద మంత్రాల ఘోష, దేవతల ఆహ్వానం. ఇది కేవలం ఒక యాగం కాదు, ఇది లోకానికి ఒక మహావతారానికి ముందు మాట. దేవతలు కూడా ఆకాశంలో నుంచే ఈ యాగాన్ని తిలకిస్తున్నారు. ఒక అద్భుతానికి సంకేతనం. మిత్రులారా, ఈ యాగంతోనే లోకరక్షకుడు శ్రీరాముడు ఈ భూమిపై అవతరించబోతున్నాడు. కానీ అది ఎలా జరిగింది? దేవతల పాత్ర ఏమిటి? యాగఫలంగా ఏం జరిగింది? ఇవన్నీ తదుపరి అధ్యాయంలో తెలుసుకుందాం. ఇది కేవలం ఒక రాజు కథ కాదు, ఇది ధర్మం, రాజ్యాంగ మారితే ప్రపంచం ఎలా ఉంటుందో చూపించే కథ. తదుపరి అధ్యాయంలో పుత్రకామేష్టి యాగం, శ్రీరామ జననం. ఈ ధర్మయాత్రలో మాతో